హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ జాతీయ సాంకేతిక విద్యా సంస్థ అనగా నిట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ వారు నూతనంగా ప్రారంభిస్తున్న ఎంబీఏ 2 సంవత్సరాల కోర్సులకు దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 30వ తేదీ వరకు స్వీకరిస్తున్నారు. ఏదైనా డిగ్రీలో 60% మార్కులు వచ్చి ఉండి మరియు ఎస్సీ ఎస్టీ విద్యార్థులైతే 55% మార్కులు వచ్చి ఉంటే వాళ్ళ నుండి దరఖాస్తుల స్వీకరణ అనేది నిట్ సంస్థ స్వీకరిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ జాతీయ సాంకేతిక విద్యా సంస్థ ఈ దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 31వ తేదీ వరకు స్వీకరిస్తుంది. ఇందుకోసం నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. నోటిఫికేషన్ డేటు అక్టోబర్ 1వ తేదీ 2021. అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద అడ్మిషన్స్ టు ఏ 2-year full-time Master of Business Administration MBA program AY 2022-24 about the institute. National Institute of Technology Andhra Pradesh Tadepalligudem is an institute of national importance established in the AY 2015. It is fully funded institute of under the Ministry of Education, Government of India. Currently, the institute offers BTech program in 8 engineering branches: biotechnology, chemical engineering, civil engineering, computer science and engineering, electrical and electronic engineering, electronics and communication engineering, mechanical engineering and మెటలార్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ మరియు ఎంటెక్ ప్రోగ్రామ్ ఇన్ 8 స్పెషలైజేషన్ పిహెచ్డి బోత్ అండర్ ఫుల్ టైమ్ అండ్ పార్ట్ టైమ్ ప్రోగ్రామ్ ఇన్ ద అబోవ్ మెన్షన్డ్ ఇంజనీరింగ్ బ్రాంచెస్. ఆల్రెడీ ఈ నిట్ సంస్థ ఆంధ్రప్రదేశ్ జాతీయ సాంకేతిక విద్యా సంస్థ ఈ బీటెక్ కోర్సులు మరియు ఎంటెక్ కోర్సులు ఆఫర్ చేస్తున్నది. ఇప్పుడు కొత్తగా ఎంబీఏ కోర్సులు కూడా నూతనంగా ప్రారంభిస్తున్నది. ఈ సంవత్సరం ఎంబీఏ కోర్సుల కోసం 30వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. 60 మార్కులు వచ్చిన విద్యార్థులు మరియు ఎస్సీ ఎస్టీ విద్యార్థులైతే 55% మార్కులు వచ్చి ఉండాలి. వాళ్ళ నుండి దరఖాస్తుల స్వీకరణ జరుగుతున్నది. కావున నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ వారు నిర్వహిస్తున్న ఈ కొత్తగా ఎంబీఏ ప్రోగ్రాంకి 2 సంవత్సరాల ఎంబీఏ ప్రోగ్రాంకి నిర్వహిస్తున్న ఈ కోర్సుల కొరకు డిగ్రీ చదివిన విద్యార్థులందరూ అప్లై చేసుకోవచ్చు. కేవలం 60% మార్కులు వచ్చి ఉండాలి మరియు 55% ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు మార్కులు వచ్చి ఉండాలి. మనం ఈ నోటిఫికేషన్లో ముఖ్యమైన డీటెయిల్స్ కూడా చూస్తాము. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియాలు ఇక్కడ క్లియర్గా ఇచ్చున్నారు. ఎనీ గ్రాడ్యుయేట్ విత్ 6.5 CGPA ఆన్ 10-point scale ఆర్ 60% of marks in the qualifying degree from a recognized institute or university. In case of ST categories, candidates should have secured 6.0 CGPA on a 10-point scale, లేకపోతే 55% మార్క్స్ ఇన్ ద గ్రాడ్యుయేషన్ లెవెల్. కింద ఇంకో పాయింట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. However, they have produced the mark grade sheet showing 6.5 GPA, 60% for the general OBC EWS category candidates and 6.0 55% marks in aggregate in case of ST PhD candidates latest by 31st December 2021. ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చినారు. ఏ వ్యాలిడ్ CAT, CMA, MAT, GMAT any other national level admission test score related to MBA admissions. The candidates satisfying the criteria mentioned above but not the criteria can also apply for the admission into program. Entrance exam shall be conducted for the shortlisted candidates. If the seats will remain vacant after filling with the candidates satisfying criteria. Entrance examination shall be conducted for the shortlisted candidates. If the seats will
రిమైన్ వేకెంట్ ఫర్ ఫిల్లింగ్ విత్ ద క్యాండిడేట్స్ సాటిస్ఫైయింగ్ క్రైటీరియా. ఇక్కడ మీరు చూడొచ్చు క్రైటీరియన్ వెయిటేజ్ లిస్ట్ కూడా ఇక్కడ ఇచ్చున్నాడు. క్యాట్, సిమాట్, మ్యాట్, జిఎంఏటి, ఎనీ అదర్ నేషనల్ లెవెల్ టెస్ట్ స్కోర్ రిలేటెడ్ ఎంబీఏ అడ్మిషన్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 50 వెయిటేజ్ ఇచ్చున్నారు. అకాడమిక్ క్రెడెన్షియల్ గ్రాడ్యుయేషన్ లెవెల్ మార్క్స్ 10 వెయిటేజ్ ఇచ్చున్నారు. వర్క్ ఎక్స్పీరియన్స్ 10, గ్రూప్ డిస్కషన్స్ 15, పర్సనల్ ఇంటర్వ్యూ స్కోర్ 15, టోటల్ 100 వెయిటేజ్ ఇచ్చున్నారు. మనం అప్లికేషన్ ఫీ ఈజ్ 1500 ఫర్ ద ఓపెన్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 1500 ఉంటుంది. 750 ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అనుకుంటా అండి. కేటగిరీ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసి జనరల్ 23 ఉన్నాయి. జనరల్ పీడబ్ల్యూడి 1 సీట్ ఉంది. ఈడబ్ల్యూఎస్ 6 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి 0. ఓబీసీ ఎన్సీఎల్ 15 ఉన్నాయి. ఓబీసీ ఎన్సీఎల్ పీడబ్ల్యూడి 1 సీట్ ఉంది. ఎస్సీ 8, ఎస్సీ పీడబ్ల్యూడి 1, ఎస్టీ 5, ఎస్టీ పీడబ్ల్యూడి 0, టోటల్ 60 సీట్స్కి ఎంబీఏ సీట్స్కి ఇక్కడ దరఖాస్తుల స్వీకరణ అనేది జరుగుతున్నది. ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇక్కడ ఇచ్చున్నారు, మీరు చూడొచ్చు. కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ October 1, 2021. డెడ్లైన్ ఫర్ ద ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ 30/10/2021, అంటే ఈ నెల 30వ తేదీ వరకు. ఫర్ ద క్యాండిడేట్స్ సాటిస్ఫైయింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి పబ్లికేషన్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ అప్లికేషన్ కాల్డ్ జీడీపీఐ 5/11/2021, షెడ్యూల్డ్ ఫర్ జీడీపీఐ 8/11/2021 to 9/11/2021. అనౌన్స్మెంట్ ఆఫ్ ఫస్ట్ లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి 12/11/2021లో ఫస్ట్ లిస్ట్కి సెలక్షన్ అయిన క్యాండిడేట్స్కి అనౌన్స్మెంట్ చేస్తారు. సెకండ్ లిస్ట్ వచ్చేసి 16/11 వస్తుంది. థర్డ్ లిస్ట్ 20/11/2021 వస్తుంది. ఫర్ ద క్యాండిడేట్స్ సాటిస్ఫైయింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ సి డేట్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామ్ జీడీపీఐ అనౌన్స్మెంట్ ఆఫ్ లిస్ట్ విల్ బి అనౌన్స్డ్ త్రూ ద ఇన్స్టిట్యూట్ వెబ్సైట్. డేట్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామ్ జీడీపీఐ అనౌన్స్మెంట్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి విల్ బి అనౌన్స్డ్ త్రూ ద ఇన్స్టిట్యూట్ వెబ్సైట్. డేట్ ఫర్ ఆన్లైన్ అనౌన్స్మెంట్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఎగ్జామ్ ఉంటుంది అని అంటున్నారు. విల్ బి అనౌన్స్డ్ త్రూ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెబ్సైట్. మీరు క్వెరీస్ కోసం www.nitandhra.ac.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు పూర్తి డీటెయిల్స్ మీరు ఎంక్వైరీ చేయొచ్చు. www.nitandhra.ac.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. కాబట్టి ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిటింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్స్ ఓన్లీ 30th October 2021. The applicant should also upload the soft copy of the application acknowledged from the payment receipt and all the testimonials merged into the one file on below mentioned Google form. ఈ వెబ్సైట్ ద్వారా మీరు అప్లికేషన్స్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. https://forms.gle/phle.15snsuaddqkcy6 ఈ వెబ్సైట్ ద్వారా మీరు అప్లికేషన్ సాఫ్ట్ కాపీ ఒక ఫైల్గా రెడీ చేసి మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. కావున మీరు విద్యార్థులు ఎవరైతే ఎంబీఏ కోర్సు నీట్లో చేయాలనుకుంటున్నారో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ ఈ సంస్థలో మీరు ఎవరైతే ఎంబీఏ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ వెబ్సైట్కి వెళ్ళేసి మీరు పూర్తి డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇటువంటి విభిన్నమైన వీడియోల కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.